ఖరీఫ్ 2024 కాలంలో తక్కువ వర్షపాతం కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ పంటలపై ప్రతికూల ప్రభావం పడింది. రాష్ట్రంలోని మండలాల్లో ప్రభావ సూచికలను కరువు ప్రకటించడానికి మరియు తప్పనిసరిగా అంచనా వేయడానికి విశ్లేషణ చేయడానికి రెవెన్యూ శాఖ అధికారం కలిగి ఉంటుంది. కాబట్టి సమాచారం రెవెన్యూ శాఖ అందుబాటులో ఉంటుంది. సి ప్రశ్నకు సమాధానం అవునండి. డి ప్రశ్నకు సమాధానం 29/10/2024 తేదీన GOMS నంబర్ 15 రెవెన్యూ విపత్తుల నిర్వహణ శాఖ ఖరీఫ్ సమయంలో కరువు పీడిత ప్రాంతాలుగా ప్రభుత్వం 5 జిల్లాల్లోని 54 మండలాలను ప్రకటించింది. అవి అన్నమయ్య, చిత్తూరు, శ్రీ సత్యసాయి, అనంతపురం మరియు కర్నూలు జిల్లాల వారీగా ఈ క్రింది విధంగా ఉన్నాయి. అన్నమయ్య జిల్లాలో 19, చిత్తూరు జిల్లాలో 3, శ్రీ సత్యసాయి జిల్లాలో 3, అనంతపురం జిల్లాలో 2, కర్నూలు జిల్లాలో 2, మొత్తం 27, 54 జిల్లాలు మొత్తం 54 మండలాలు కరువు మండలాలుగా ప్రకటించాం. ఎందుకంటే అన్నమయ్యలో తీవ్రమైనటువంటి కరువు 19 ఉన్నాయి, చిత్తూరులో తీవ్రమైనటువంటి కరువు 3, సాధారణ కరువు 16 ఉన్నాయి, సత్యసాయి జిల్లాలో తీవ్రమైనటువంటి కరువు 3, సాధారణ కరువు 7 ఉన్నాయి, 10, అనంతపురం జిల్లాలో తీవ్రమైన కరువు 2, సాధారణమైన కరువు 5, 7 మండలాలు ఉన్నాయి. కర్నూలు జిల్లాలో సాధారణ కరువు 2 మండలాలు ఉన్నాయి. అదేవిధంగా మొత్తం 27 తీవ్రమైనటువంటి కరువు మండలాలు, సాధారణమైనటువంటి కరువు మండలాలు 27, మొత్తం 50 మండలాలు కరువు మండలాలుగా ప్రకటించడం అయింది. అధ్యక్ష, కడప జిల్లాలో జిల్లా కలెక్టర్ గారు నివేదిక పంపించారు. అవి కరువు మండలాలుగా ప్రకటించలేదని చెప్పి సభ దృష్టికి తెచ్చారు. అధ్యక్ష, జిల్లా కలెక్టర్స్ నివేదికలు పంపించినప్పటికీ ఇక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్ కేంద్రం రాష్ట్రం కలిసి కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చాయి. ఏ మండలం కరువు మండలంగా ప్రకటించాలి, ఒక 5-6 పారామీటర్స్ అన్ని కూడా చూసిన తర్వాత కలెక్టర్ గారు పంపించినటువంటి నివేదికల ఆధారంగా కరువు మండలాలు ప్రకటిస్తారు. అధ్యక్ష, ఏదేమైనా సరే మరొకసారి కడప కలెక్టర్ గారు పంపించింది నేను ప్రత్యేకంగా చూసి ఆ నిబంధనలోకి వస్తే అక్కడ కూడా న్యాయం చేస్తాం. రెండవది సభ్యులు చెప్పింది రెయిన్ గేజ్ల. అధ్యక్ష, నేను మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత జిల్లా కలెక్టర్లతోని వ్యవసాయ శాఖ అధికారులతో ఒక వీడియో కాన్ఫరెన్స్ తీసుకున్నాను. చాలా మంది పెద్దలు ఉన్నారు. రెయిన్ గేజ్ అనేది ఎప్పటికప్పుడు మనం సర్వీసింగ్ చేయాలి, దానికి ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసి అవి ఎప్పుడు అందుబాటులో ఉంచాలి. అధ్యక్ష, దురదృష్టం ఏమిటంటే లాస్ట్ 5 years ఎక్కడ కూడా అధ్యక్ష ఒక్క రెయిన్ గేజ్ అయితే పనిచేసిన పరిస్థితి లేదు. మళ్ళీ నేను సపరేట్ గా దానికి కొన్ని నిధులు ఇచ్చి 2 months లో మళ్ళీ అన్ని కూడా పనిచేసే విధంగా చర్యలు తీసుకున్నాం. అధ్యక్ష, ఇప్పుడు సభ్యులు చెప్పినట్టుగా వర్షపాతం కూడా ఒక ఊర్లో ఒక వీధిలో పడితే రెండో వీధిలో పడడం లేదు, ఒక మండలంలో ఒక దగ్గర ఎక్కువ పడితే ఒక మండలం పూర్తిగా పడడం లేదు.